స్వేచ్ఛ ఉండాలి, అదేవిధంగా ప్రజలందరి మధ్య సమానత్వం ఉండాలి, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, అదేవిధంగా ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండడం, సమానత్వం ఉండడం, దానితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా సమగ్రత మరియు సౌభ్రాతృత్వం పెంపొందించేలాగా ఉండడం. ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి, జాతీయ సమగ్రతను కాపాడాలి అనేటువంటివి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి అంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, అదేవిధంగా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ ఉండడం, ప్రజలందరి మధ్య సమానత్వం ఉండడం, జాతీయ సమైక్యత లేకపోతే సమగ్రతను కాపాడడం, ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం అనేటువంటివి పెంపొందించడం భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలలాగా చెప్పడం జరుగుతుంది. మరి ఆమోదించుకున్నటువంటి రోజు 1949 నవంబర్ 26. ఆమోదించుకున్న తేదీ 1949 నవంబర్. మనం దీన్ని చూడగానే మనకు ప్రవేశిక గుర్తొస్తుంది. ప్రవేశికలో ఉండేటువంటిదే ఈ 4 అంశాలు, అంతే కదా. ప్రవేశికలో కూడా మనం ఈ 4 అంశాలే చెప్పుకున్నాం. అంటే ప్రవేశికని మనము అర్థం చేసుకోవడానికి 4 రకాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పాడు ప్రొఫెసర్ జె శివాక్ అనేటువంటి వ్యక్తి. రాజ్యాంగ ప్రవేశికలో ఉండేటువంటి కంటెంట్ని మనం 4 రకాలుగా చదవచ్చు అన్నాడు. ఏంటి అంటే అధికారానికి మూలం ఎవరిచ్చారు? అథారిటీ ప్రజలే ఇచ్చారు. అధికారానికి మూలం ఎవరు? ప్రజలు. భారత ప్రభుత్వ స్వరూపం ఏంటి? నేచర్ ఏంటి? సామాజిక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అనేటువంటిది స్వరూపము. లక్ష్యాలేంటి? భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలేంటి? ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పెంపొందించడం, స్వేచ్ఛను పెంపొందించడం, సమానత్వాన్ని పెంపొందించడం, జాతీయ సమగ్రతను కాపాడడం మరియు ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం అనేటువంటిది పెంపొందించడం. ఏ రోజున ఆమోదించుకున్నారు? 1949 నవంబర్ 26వ తేదీన. 1949 నవంబర్ 26వ తేదీన. ఇది ఎన్ని రకాలుగా చదవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దానికి సంబంధించి. సరే, ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనేటువంటి దానికి సంబంధించి డౌట్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ముందుగా రాజ్యాంగాన్ని రాసుకొని ఆమోదించిన తర్వాత రాజ్యాంగ ప్రవేశికను ఆమోదించుకున్నాము అని చెప్పాం. మరి ఈ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అంటే ఇది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అవునా కాదా అనేటువంటి దానికి సంబంధించి కొన్ని డౌట్లు అనేటువంటివి రావడం జరిగింది. కొంతమంది ఏమో రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగము అన్నారు, మరి కొంతమంది ఏమో రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అన్నారు. ఫస్ట్ అసలు రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో ఇంటర్నల్ పార్ట్ కాదు అని చెప్పింది ఎవరో చెప్దాం. అంతర్భాగం కాదు అని చెప్పింది ఎవరు అంటే ఫస్ట్ది 1960వ సంవత్సరంలో సుప్రీంకోర్టు అనేటువంటిది బెరుబరీ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. 1960వ సంవత్సరంలో సుప్రీంకోర్టు అనేటువంటిది బెరుబరీ అనేటువంటి కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అంటే బెంగాల్లో ఉంటుందండి బెరుబరీ అనేటువంటి ప్రాంతం. అది ప్రస్తుతం బంగ్లాదేశ్కు దగ్గరగా ఉంది కాబట్టి భారతదేశం బంగ్లాదేశ్ తోటి అంటే పాకిస్తాన్తో, అప్పట్లో పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్తో గొడవలు ఎందుకు అని చెప్పేసి బెరుబరీ అనేటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్కు అప్పగించడమైనది. అలా బెరుబరీ అనేటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్కు అప్పగించినప్పుడు ఆ ఇష్యూ పైన సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటుంది. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని ఏ కేసులో జడ్జిమెంట్ వచ్చింది అంటే మీరు ఏ కేసు అని గుర్తుపెట్టుకోవాలి, బెరుబరీ కేసు అనేటువంటిది. 1960వ సంవత్సరంలో సుప్రీంకోర్టు బెరుబరీ కేసులో ఇది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి
మహావీర్ త్యాగి అనేటువంటి వ్యక్తి, ఇతను రాజ్యాంగ పరిషత్ మెంబరు. ఈ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడైనటువంటి, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో మెంబర్ అయినటువంటి మహావీర్ త్యాగి అనేటువంటి వ్యక్తి, రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడైనటువంటి మహావీర్ త్యాగి అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పాడు. అంటే బెరుబరీ కేసులో సుప్రీంకోర్టు కాదు అని చెప్పింది. అదేవిధంగా మహావీర్ త్యాగి అనేటువంటి వ్యక్తి కూడా రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పడం జరిగింది. వీళ్ళు అంతర్భాగం కాదు అని చెప్పినటువంటి కేసులు. మరి రాజ్యాంగంలో అంతర్భాగమే, ఇది రాజ్యాంగంలో పార్టే, రాజ్యాంగంలో కలిసే ఉంది రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పినటువంటి కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళలో భారతదేశానికి ఫస్ట్ రాష్ట్రపతి అయినటువంటి, మొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి, రాజ్యాంగ పరిషత్కు చైర్మన్ గా పనిచేసినటువంటి, మొదటి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారు అంటే, ఈ రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ ఈజ్ ఏ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో అంతర్భాగము అని చెప్పడం జరిగింది. మహావీర్ త్యాగి బెరుబరీ కేసులేమో అంతర్భాగం కాదు అంటే ఇది అంతర్భాగమే, రాజ్యాంగంలో భాగమే అని చెప్పడం జరిగింది బాబు రాజేంద్ర ప్రసాద్తో పాటు మరికొన్ని కేసుల్లో కూడా ఈ ప్రియాంబుల్ అనేటువంటిది రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పడం జరిగింది. మరికొన్ని కేసు, బెరుబరీ కేసు 1960 అండి. మరికొన్ని కేసుల్లో అంతర్భాగమే అని చెప్పినటువంటి కేసులు చూద్దాం. కేశవానంద భారతి కేసు 1973. ఈ కేసులో రాజ్యాంగంలో అంతర్భాగమే ప్రియాంబుల్ అని చెప్పడం జరిగింది. మినర్వా మిల్స్ కేసు 1980. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. ఎస్ఆర్ బొమ్మాయి కేసు, దాంతోపాటు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1990. ఈ కేసులన్నింటిలో కూడా కేశవానంద భారతి కేసులో, మినర్వా మిల్స్ కేసులో, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, దాంతోపాటు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో, ఈ కేసులన్నింటిలో కూడా ఏమని చెప్పింది అంటే రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు బెరుబరీ కేసులో మాత్రం అంతర్భాగం కాదు అని చెప్పింది. కేశవానంద భారతి కేసులో, మినర్వా మిల్స్ కేసులో, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో అంతర్భాగమే అని చెప్పింది. మొదటిసారిగా రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగము అని ఏ కేసులో చెప్పింది? కేశవానంద భారతి కేసు. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్లు అండి. బెరుబరీ కేసులోనేమో ఇది రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. కేశవానంద భారతి కేసులోనేమో ఇది రాజ్యాంగంలో భాగమే అని చెప్పింది. సరే, ఇప్పుడు కేశవానంద భారతి కేసు అంటే 1973 తర్వాత నుంచి ఇంక రాజ్యాంగంలో భాగము అని చెప్పుకున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని సవరించడానికి అవకాశం ఉందా లేదా? సవరించవచ్చు, రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ చేయొచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 368. రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ చేయొచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 368 ఆర్టికల్. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కాబట్టి రాజ్యాంగంలో ఇంటర్నల్ పార్ట్ అయినటువంటి, రాజ్యాంగంలో అంతర్భాగమైనటువంటి ప్రవేశికను కూడా సవరించవచ్చా, సవరించకూడదా? సవరించవచ్చు. ఎందుకు? రాజ్యాంగాన్ని సవరించవచ్చు అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి, రాజ్యాంగంలో భాగమైన ప్రవేశికను కూడా సవరించవచ్చు.
అందుకే రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ ప్రవేశికకు ఎన్నిసార్లు సవరించారు, ఎన్నిసార్లు అమెండ్మెంట్స్ చేశారు అంటే ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా, సవరించకూడదా అంటే, అమెండ్మెంట్స్ చేయొచ్చా, చేయకూడదా అంటే అమెండ్మెంట్స్ చేయొచ్చు. ఎందుకని? రాజ్యాంగంలో భాగం కాబట్టి. రాజ్యాంగంలో భాగం కాబట్టి రాజ్యాంగాన్ని ఎలా సవరిస్తామో ప్రవేశికను కూడా అలా సవరించవచ్చు. మరి రాజ్యాంగాన్ని ఏ ఆర్టికల్ ద్వారా సవరించవచ్చు, అమెండ్మెంట్స్ చేయొచ్చు? 368 అనేటువంటి ఆర్టికల్. అదే ఆర్టికల్ ప్రకారం ప్రియాంబుల్ను కూడా సవరించారు. మరి ప్రియాంబుల్ను సవరించినటువంటి అమెండ్మెంట్ ఎన్నోది అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో రాజ్యాంగానికి కొత్తగా కొన్ని, అంటే రాజ్యాంగ ప్రవేశికకు, ప్రియాంబులుకు కొత్తగా కొన్ని అంశాలను యాడ్ చేయడం జరిగింది. ఆ అంశాలు ఏంటి అంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి అంశాలు. సోషలిస్టిక్, సెక్యులర్ ఇంటిగ్రిటీ. సోషలిస్టిక్, సెక్యులర్ ఇంటిగ్రిటీ అనేటువంటి ఈ 3 అంశాలను ఏ రాజ్యాంగం, ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు? 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రవేశికకు, ఇది ప్రవేశికకు యాడ్ చేసుకున్నటువంటి అంశాలండి. సామ్యవాద, లౌకిక, సమగ్రత. అంటే ఈ 3 పదాలు ముందు నుంచి లేవా? ముందు నుంచి లేవండి. ముందు అసలు ఒరిజినల్ రాజ్యాంగ ప్రవేశికలో ఏముండిద్ది అంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర, ఈ 3 పదాలే ఉంటాయండి. సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటువంటి 3 పదాలే ఉంటాయి. ఈ 3 పదాలతో పాటు కొత్తగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలు యాడ్ చేయడం జరిగింది. చాలాసార్లు అడిగినటువంటి పెట్టండి. రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు అమెండ్మెంట్స్ చేశారు? ఒక్కసారే. ఏ అమెండ్మెంట్ అది? 42nd అమెండ్మెంట్ 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చేశారు అమెండ్మెంట్. మరి అమెండ్మెంట్ తర్వాత రాజ్యాంగ ప్రవేశిక స్వరూపం ఏంటి? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. మరి రాజ్యాంగ ప్రవేశికకు సవరించక ముందు రాజ్యాంగ ప్రవేశిక స్వరూపం ఏంటి? సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అంటే ఈ 2 పదాలు అనేటువంటివి లేవు. ఈ 2 పదాలని మళ్ళీ యాడ్ చేసుకోవడం జరిగింది. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేసిన అంశాలు సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి 3 అంశాలు. ఇది 42 రాజ్యాంగంలో భాగమా కాదా? మరి రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు అమెండ్మెంట్స్ అనేటువంటివి చేశారు అనేటువంటి దానికి సంబంధించి. సరే, మరి ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో ఉండేటువంటి కంటెంట్ని, రాజ్యాంగ ప్రవేశికలో ఉండేటువంటి అంశాలకి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చూద్దాం, కొంచెం వివరణ అనేటువంటిది చూద్దాం. ఏముంటుంది రాజ్యాంగ పరిషత్తులో అంటే రాజ్యాంగ ప్రవేశికలో భారత ప్రభుత్వ స్వరూపం, నేచర్ ఏంటి? నేచర్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటువంటివి నేచర్, భారత ప్రభుత్వం యొక్క స్వరూపం. ఒక్కొక్క దానికి మీనింగ్ ఏంటి, ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేటువంటిది చూద్దాం. సర్వసత్తాక అంటే ఏంటో చూద్దాం. దీనినే సార్వభౌమ, ఇంగ్లీష్లో సావర్నిటీ, ఇంగ్లీష్లో సావర్నిటీ. సర్వసత్తాక
సార్వభౌమ అంటే ఏంటి? సర్వసత్తాక. సార్వభౌమ అంటే ఏంటి? సావరిన్ అంటే కంప్లీట్ అథారిటీ అని అర్థం, సుప్రీం అథారిటీ అని అర్థం. సావరిన్ అంటే, ఈ సావరిన్ అనేటువంటి పదం సూపర్నాస్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి వచ్చిందండి. అంటే అర్థం ఏంటి అంటే సుప్రీం అని అర్థం. సావరిన్ అంటే సుప్రీం, అత్యున్నతమైన అని అర్థం. సావరిన్ అంటే పూర్తి అధికారాలు అని అర్థం. సరే, సర్వసత్తాక సార్వభౌమ అంటే ఏంటో చూద్దాం. ఒక దేశం అనేటువంటిది అంతర్గతంగా అంటే ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ అంటే ఒక దేశం అనేటువంటిది అంతర్గత నిర్ణయాలు లేదా బహిర్గతమైనటువంటి నిర్ణయాలు అంటే తన దేశం లోపల దేశం బయట నిర్ణయాలు అనేటువంటిది స్వేచ్ఛగా తీసుకోగలిగితే అటువంటి దేశానికి ఏమున్నట్టు? సార్వభౌమత్వం ఉన్నట్టు. ఏదైనా అంటే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన నిర్ణయాలను ఎవరూ ప్రభావితం చేయకూడదు. అంటే మన దేశం యొక్క శ్రేయస్సు కోసం, మన దేశంలో ఉన్న ప్రజల కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే, మనం ఏ దేశం యొక్క ప్రభావానికి లొంగకుండా ఉంటే, ఇంటర్నల్గా మరియు ఎక్స్టర్నల్గా నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోగలిగితే అటువంటి దేశానికి ఏమున్నట్టు? సార్వభౌమత్వం ఉన్నట్టు. అంతేగాని మన దేశం యొక్క నిర్ణయాలను ఇంకొకరు ప్రభావితం చేస్తూ ఉంటే, నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఇంకొకడు చెప్తూ ఉంటే నువ్వు చేస్తే నీకు సార్వభౌమత్వం లేనట్టే. నువ్వు కంప్లీట్ ఇండిపెండెంట్గా ఉండాలి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ఇంకొకరు చెబితే వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. నీ యొక్క ప్రజల కోసం, నీ యొక్క దేశ సంక్షేమము శ్రేయస్సు కోసం నువ్వు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగితే నీకు ఏమున్నట్టు? సార్వభౌమత్వం ఉన్నట్టు, సావర్నిటీ ఉన్నట్టు. మరి మన దేశానికి సార్వభౌమత్వం ఉందా లేదా అంటే, స్వతంత్రానికి రాకముందు మన దేశం యొక్క నిర్ణయాలన్నీ కూడా మన ప్రజల చేతుల్లో లేవు, మన నాయకుల చేతుల్లో లేవు, మనం తీసుకోవట్లేదు. మనల్ని ఎవరు పరిపాలించారు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. కాబట్టి స్వతంత్రానికి ముందు మనకు సార్వభౌమత్వం ఉందా? లేదు. మరి స్వతంత్రం తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించుకొని మనమే పరిపాలించుకుంటున్నాం. నిర్ణయాలన్నీ కూడా మన దేశానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. మన దేశానికి ఏవి మేలు చేస్తాయో, ఏ నిర్ణయాలు మేలు చేస్తాయో అవే నిర్ణయాలు తీసుకుంటున్నాం. మన పైన ఎవరి యొక్క కంట్రోల్ అనేటువంటిది లేదు, అథారిటీ అనేటువంటిది లేదు. కాబట్టి ప్రస్తుతం మన దేశానికి సార్వభౌమత్వం, సర్వసత్తాక ఉందా లేదా అంటే అర్థం ఏంటి అంటే ఉంది. ప్రస్తుతం మన దేశం అనేటువంటిది సార్వభౌమత్వ దేశం, అంటే సర్వసత్తాక దేశం, కంప్లీట్ అథారిటీ ఉంది. మన దేశం అనేటువంటిది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. కాబట్టే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలు వ్యతిరేకించినప్పటికీ, అప్పట్లో ప్రపంచానికి పెద్దన్నైనటువంటి అమెరికా అనేటువంటిది వ్యతిరేకించినప్పటికీ కూడా మన దేశం యొక్క శ్రేయస్సు కోసం మనం న్యూక్లియర్ టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేశారు. అణు పరీక్షలు అనే ప్రపంచం అంతా వ్యతిరేకించినప్పటికీ మనది సార్వభౌమత్వ దేశం కాబట్టి మన దేశ శ్రేయస్సు కోసం మనం 2 సార్లు న్యూక్లియర్ టెస్టులు అనేటువంటివి కండక్ట్ చేశారు. 1974 మే 18వ తేదీన మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించారు. 1998 మే 11 మరియు మే 13వ తేదీల్లో మరో 2 సార్లు అణు పరీక్షలు నిర్వహించారు. అంటే ఎందుకు చెప్తున్నాము అంటే స్వేచ్ఛ ఉంది మన దేశానికి. మన దేశం తాను అనుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయొచ్చు. ప్రపంచ దేశాలతో సంబంధం లేదు, ఎవరు వ్యతిరేకించినా మనకు సంబంధం లేదు. మన ప్రజల యొక్క శ్రేయస్సు కోసం అణు పరీక్షలు నిర్వహించింది. ఇప్పటి వరకు 1974 మే 18వ తేదీన స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరుతోటి, బుద్ధుడు నవ్వాడు అనేటువంటి పేరుతోటి మొదటిసారి అణు పరీక్షలు నిర్వహిస్తే
1998 మే 11 మరియు మే 13వ తేదీలో మరో 2 అణు పరీక్షలు నిర్వహించారు. దీనికి ఆపరేషన్ శక్తి అనేటువంటి పేరు పెట్టారు. ఆపరేషన్ శక్తి. దీనికే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఆపరేషన్ శక్తికి ఇంకొక పేరు ఏముంటుంది అంటే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని చెప్పడం జరుగుతుంది. ఇలా అణు పరీక్షలు నిర్వహించారు అంటే అర్థం ఏంటి అంటే మన నిర్ణయాలను మనం స్వేచ్ఛగా తీసుకోగలుగుతున్నాం. మరి ఐక్యరాజ్య సమితిలో భారతదేశం భాగం కదా. 1945 సంవత్సరంలోనే యుఎన్ఓలో మనము సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కామన్వెల్త్ దేశాల్లో కామన్వెల్త్ కూటమిలో భారతదేశం భాగం కదా. 1949 సంవత్సరంలోనే కామన్వెల్త్ లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కామన్వెల్త్ దేశాల్లో సభ్యత్వం. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నప్పటికీ, కామన్వెల్త్ కూటమిలో సభ్యత్వం ఉన్నప్పటికీ మనము నిర్ణయాలు తీసుకోవడంలో ఐక్యరాజ్య సమితి మనల్ని కంట్రోల్ చేయదు, కామన్వెల్త్ కూటమి కూడా మనల్ని కంట్రోల్ చేయదు. మనం ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా లేకపోతే కామన్వెల్త్ కూటమి చెప్పినా కూడా ఆ నిర్ణయాలకు బౌండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అవసరమైనప్పుడు మన నిర్ణయాలని మనం స్వేచ్ఛగా తీసుకోగలుగుతున్నాం. కొన్ని అవసరాల కోసం ఈ కూటమిలో జాయిన్ అయింది, కానీ భారతదేశం ఇప్పటికీ కూడా తన యొక్క నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతుంది. కాబట్టి భారతదేశానికి ఏమున్నట్టు? సార్వభౌమత్వం ఉన్నట్టు, సావర్నిటీ ఉన్నట్టు. సావర్నిటీ లేకపోతే సార్వభౌమత్వం అంటే అర్థం ఏంటి? నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛను కలిగి ఉండడం. దేశం యొక్క అంతర్గత మరియు బహిర్గత నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలిగితే దానికి సార్వభౌమ అధికారం ఉన్నట్టు. మరి భారతదేశానికి సార్వభౌమ అధికారం ఉందా లేదా అంటే ఉంది అని అర్థం. నెక్స్ట్ది సార్వభౌమ అంటే నేర్చుకున్నాం, సర్వసత్తాక అంటే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి? సామ్యవాద. సోషలిస్టిక్. సామ్యవాద, సోషలిస్టిక్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ప్రభుత్వాలు అవి పనిచేసేటువంటి విధానం ఆధారంగా చేసుకొని కమ్యూనలిజం, సోషలిజం, సోషలిజం. నెక్స్ట్ ఇది మిక్స్డ్. కమ్యూనలిజం, సోషల్. మిక్స్డ్ కంటే కూడా ప్రైవేట్. ఒకసారి చూద్దాం. కమ్యూనలిజం, సోషలిజం, మూడోది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అధికారం కలిగి ఉండడం. ప్రభుత్వాలు అవి పనిచేసే ఆధారంగా, అంటే దీనినే ప్రైవేట్ అంటేనే పెట్టుబడిదారీ దేశం అని పిలుస్తాం. కమ్యూనిస్ట్ దేశాలు, సోషలిస్టిక్ దేశాలు, పెట్టుబడిదారీ దేశాలు అని చెప్పేసి 3 రకాలుగా పిలవచ్చు. కమ్యూనిజం అంటే ఏంటి అంటే జాగ్రత్తగా వినండి, చిన్న డిఫరెన్స్ ఉంటుంది కమ్యూనిజానికి, సోషలిజానికి. కమ్యూనిజం అంటే సంపద మొత్తం కూడా, దేశ వనరులన్నీ కూడా, దేశంలో ఉండేటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా, దేశంలో ఉండేటువంటి డబ్బంతా కూడా, దేశంలో ఉండేటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉండి, ప్రభుత్వం అనేటువంటిది యజమానిగా ఉండి, ప్రజలకు యొక్క అవసరాలను ప్రభుత్వమే తీరుస్తూ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా ఇక్కడ ప్రైవేట్ ఆస్తులు ఏమీ లేవు. ఇప్పుడు నాకు 10 లక్షలు, నా దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి, నీ దగ్గర 2,000 కోట్లు ఉన్నాయి, ఇంకొకటి దగ్గర 3,000 కోట్లు ఉన్నాయి, నాకు ఆ ఫ్యాక్టరీ ఉంది, ఈ ఫ్యాక్టరీ ఉండేది ఉండదు. ఇంకా అక్కడ డబ్బంతటికి కూడా ఓనర్ ఎవరు? ప్రభుత్వమే ఓనరు. అంటే
ప్రభుత్వము అనేటువంటిది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వనరులన్నీ కూడా, దేశ సంపద అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. దీనిని కమ్యూనలిజం అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ వ్యక్తిగత ఆస్తులు ఉండవు, నీకు ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ ఉండవు. ప్రాపర్టీస్ కి ఓనర్ ఎవరు అంటే ప్రభుత్వమే. మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉండి ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటది. సోషలిజం, సామ్యవాదం అంటే ఇంచుమించు కమ్యూనిజానికి సామ్యవాదానికి సేమ్ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా, అంటే ఆస్తులన్నీ, దేశం యొక్క సంపద అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నంత ఎక్స్ట్రీమిజం ఉండదు. సామ్యవాదము అనేటువంటి దానికి కమ్యూనలిజానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కమ్యూనిజము అంటే పూర్తిగా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. బలవంతంగానైనా కూడా ఆస్తులన్నీ కూడా తీసేసుకుంటారు, వ్యక్తిగత ఆస్తులు ఏమీ లేకుండా. అంటే ఎలాగైనా కమ్యూనిజము అంటే ఏంటి అంటే ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. సామ్యవాదంలో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్నంత తీవ్రత ఉండదు, అక్కడ ఉన్నంత ఎక్స్ట్రీమిజం ఉండదు. అంటే సామ్యవాదంలో కూడా ఆస్తులన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. ఇక్కడ కూడా ప్రైవేట్ ఆస్తులు, ఇండివిడ్యువల్ ఆస్తులు అనేటువంటివి ఉండవు. ప్రభుత్వమే ఏం చేస్తుంది? ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటుంది. అంటే సామ్యవాదంలోనైనా కమ్యూనలిజంలోనైనా ఎవరు ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు? ప్రభుత్వము. ఇక్కడ ఇండివిడ్యువల్ ఆస్తులు అనేటువంటివి ఉండవు, వ్యక్తిగత ఆస్తులు అనేటువంటివి ఉండవు. ఎక్కడ అంటే కమ్యూనలిజంలో, సోషలిజంలో. మరి పెట్టుబడిదారీ దేశాలు అంటే ఏంటి అంటే పేరులోనే ఉంటుంది. ఇక్కడ ఆస్తులన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఆస్తులన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆస్తులు ఉంటాయి. పైన ఉండేటువంటి రెండు దేశాలలో మాత్రం ఆస్తులు ప్రభుత్వ చేతుల్లో ఉంటే, పెట్టుబడిదారీ దేశాల్లో మాత్రం ఆస్తులు అనేటువంటివి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. మరి సామ్యవాదము అంటే ఏంటి? సోషలిజము అంటే ఏంటి అంటే ఆస్తులు అనేటువంటివి, వనరులు అనేటువంటివి ప్రభుత్వం చేతుల్లో ఉండి, ప్రభుత్వము అనేటువంటిది ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటే దానిని సామ్యవాద దేశము, సోషలిస్టిక్ కంట్రీ అని పిలవడం జరుగుతుంది. మరి భారతదేశంలో సామ్యవాదం ఉందా లేదా అంటే, భారతదేశంలో సామ్యవాదం ఉంది కాబట్టే ఇప్పటికే ప్రభుత్వ రంగంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో అనేక పరిశ్రమలు, బెల్లులు కానీ, లేకపోతే ఎన్టీపీసీలు కానీ, లేకపోతే ఓఎన్జీసీలు కానీ, లేకపోతే ఇప్పుడు ఇటువంటి కంపెనీలన్నీ కానీ, లేకపోతే ఎల్ఐసి లాంటివి కానీ, ఇవన్నీ, లేకపోతే గవర్నమెంట్ బ్యాంకులు కానీ, ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. అంటే ఇక్కడ పూర్తిగా ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయా? లేవు. ప్రభుత్వం చేతుల్లో కొన్ని రకాల, అంటే భారతదేశంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కొంత ఆస్తులు ఉన్నాయి, అలాగని ప్రభుత్వం చేతుల్లో కూడా మరికొన్ని ఆస్తులు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది, ప్రభుత్వం యొక్క మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే భారతదేశాన్ని మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. అంటే చూడండి, ఒకవేళ ప్రభుత్వము అనేటువంటిది లేకపోతే ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే మరి పేదవాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? అందుకే ప్రభుత్వం ఏం చేస్తుంది? డబ్బు లేని వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి అంటే వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడం కానీ, లోన్లు ఇవ్వడం కానీ, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవడం కానీ, సబ్సిడీలు ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఒకవైపు డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఒకవైపు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళ కోసం ఇంకా ప్రభుత్వం యొక్క అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం అనేటువంటిది తన చేతుల్లో కొన్ని వనరులను పెట్టుకుంటుంది. ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది సామ్యవాద దేశాల యొక్క లక్షణం.
ప్రభుత్వం అనేటువంటిది మెయిన్ రోల్ ప్లే చేయడం సామ్యవాద దేశాల లక్షణం కాబట్టి భారతదేశంలో కూడా కొన్ని సామ్యవాద లక్ష్యాలు ఉన్నాయి. అంటే భారతదేశ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేటువంటివి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి సామ్యవాద లక్షణాలకి ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. సామ్యవాద లక్ష్యాలు లేకపోతే సామ్యవాద లక్షణాలు అంటే ఏంటి అంటే ప్రభుత్వము చేతిలో